మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్ చేసుకునేటువంటి కెపాసిటీ భారత్కు ఉందా? బట్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఎయిర్ క్రాఫ్ట్స్, అదర్వైజ్ వి స్టిల్ డిపెండ్ ఆన్ ద సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ పైన మనం వేరే కంట్రీ పైన డిపెండ్ అయ్యాం. డిజైన్ టెస్టింగ్ సర్టిఫికేషన్లో ఏ దశ ఎక్కువ క్లిష్టంగా ఫేస్ చేసి ఉంటుంది? Fail what we've been taken as a failure, as a learning lesson. We didn't lose heart. సింధూర్ లాంటి అటాక్ జరిగిన సమయంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎల్సిఎస్ పాత్ర ఎలా ఉంది? మనకి టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు, మన వెపన్స్ ఉన్నప్పుడు వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ ఎనిమీ. ఫస్ట్ ఎల్సిఏ ఎగురుతున్నప్పుడు మీకు కలిగిన భావన ఏంటి? చరిత్ర క్రియేట్ చేసిన రోజు అండి అది. ఇందిరాగాంధీ టైంలోనే ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేయబోయి ఫెయిల్ అయినటువంటి భారతదేశం ఈరోజు ఈ స్థాయికి రావడాన్ని ఎలా చెప్తారు? బట్ వీ డోంట్ ఇన్వెస్ట్ మనీ ఆన్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా. స్టిల్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ రీసెర్చ్. భారతదేశంలో టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ యువత ముందుకెళ్ళడానికి కానీ మోదీ విజన్ ఎలా ఉందంటారు? డ్రీమ్ బిగ్, ఎయిమ్ బిగ్ అండ్ వర్క్ టువర్డ్ దాట్. పర్టికులర్గా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దీని డెవలప్మెంట్ ఎలా ఉంది? ఎల్సీఎల్ డెవలప్మెంట్ ఎలా ఉంది? నా ప్రకారంగా ఇండియా ఇస్ గోయింగ్ టు బి సూపర్ పవర్ వన్ డే. తేజస్ మిసైల్ MiG-21 తయారీలో కీలక పాత్ర పోషించిన శ్రీ వెంకటేశ్వరరావు కౌశిక్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ YK టీవీలో.